బోధన్ మండలం కల్దుర్తి గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు బోధన్ మండలంలోని కల్కుర్తి గ్రామంలో బోనాల పండుగను గ్రామస్తులు అట్టహాసంగా జరిపారు. గ్రామ మహిళలు చిన్నారులు సాంప్రదాయ వేష ధారణలతో మెరిసిపోతూ డప్పుల ధ్వనుల మధ్య బోనాలను మోసుకుంటూ గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా పాడి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామస్తులు మొక్కుకున్నారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ ఉత్సవం గ్రామాన్ని హర్షాతిరేకాలతో ముంచెత్తింది. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ బంటు గంగాధర్, వైస్ చైర్మన్ తుడం బాబు, మాజీ ఉప సర్పంచ్ న్యాలం శ్రీనివాస్, గ్రామ పెద్దలు రామ్జీ మొగలయ్య, ధమ్మురెడ్డి, అశోక్, శంకర్ గౌడ్, లక్ష్మణ్ తదితరులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, అన్ని కుల సంఘాలు ప్రతినిధులు, యువత, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను మరింత ఘనంగా తీసుకొచ్చారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి ప్రత్యేకంగా ఆషాఢ మాసం వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది బోనాల పండుగ. లష్కర బోనాలు కావచ్చు, మాంకాళి బోనాలు కావచ్చు, వివిధ రూపాలలో తెలంగాణ మొత్తం కూడా ఎంతో అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకుంటారు. అందులో భాగంగా ఈరోజు మన కల్దుర్తి గ్రామంలో కూడా ఘనంగా బోనాల పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. గ్రామంలోని ప్రతి ఒక్క కుల సంఘాల వారు ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసిమెలిసి ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఎంతో పవిత్రంగా అమ్మవారికి ముడుపులు చెల్లించుకుంటూ బోనం సమర్పిస్తూ అమ్మ చల్లంగా చూడు, మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా నిరుపేదలు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంట గొడ్డు గోద అన్నీ కూడా సుఖంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఈ బోనాల పండుగ 15 సంవత్సరాల నుంచి కూడా ఈ తెలంగాణ ఒప్పి నుంచి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఎంతో ఉత్సాహంతో ప్రతి సంవత్సరం కూడా ఈ బోనాలు జరుపుకుంటున్నాము. పవిత్రమైన గ్రామంకు ఏదైతే భద్రత, పాడి పంట మరియు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటూ ఈ యొక్క మన మేకలను కోసుకోవడం జరుగుతుంది. ఉన్నటువంటి దాదాపు 700 కుటుంబాలు 2-3 వేల గ్రామ ప్రజలందరూ కూడా ఇందులో ఎక్కడున్నా కూడా బోనాలు వచ్చేసరికి ఎక్కడున్నా సరే కల్దుర్తి గ్రామంలో ఘనంగా ఈ బోనాలు జరుపుకుంటామని